నారీ రూరల్ మార్ట్ ను ప్రారంభిస్తున్న నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్ సి సునీల్ కుమార్. ప్రకృతి వ్యవసాయ శాఖ డిపిఎం షణ్ముగం. అందరికీ అందుబాటులో ప్రకృతి వ్యవసాయ ఆహార ఉత్పత్తులు. రామచంద్రాపురం మండల ప్రజలకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సాగు చేసిన ఆహార ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని ఆలోచనతో మండలంలోని సి రామాపురంలో నాబార్డ్ సౌజన్యంతో నారీ స్వచ్ఛంద సంస్థ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆ సంస్థ కార్యదర్శి రజని అన్నారు. బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన నారీ రూరల్ మార్ట్ ను నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్ సి సునీల్, ప్రకృతి వ్యవసాయ శాఖ డిపిఎం షణ్ముగం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రసాయనిక ఎరువులు స్వస్తి పలికి సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో సాగు చేసిన పంటలను ఆహారంగా తీసుకోవడం వలన చక్కగా ఆరోగ్యంగా ఉండగలమని గుర్తు చేశారు. నారీ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న నాబార్డ్ రూరల్ మార్ట్ లో లభ్యమయ్యే ప్రకృతి వ్యవసాయ ఆహార ఉత్పత్తులను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవడానికి చక్కగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నారీ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి నాబార్డ్ రూరల్ మార్ట్ లో లభ్యమయ్యే ఆహార ఉత్పత్తులను ఆమె వివరించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ శాఖ అడిషనల్ డిపిఎం పట్టాభిరెడ్డి, ఏపీ మాస్ డైరెక్టర్ వినాయక రెడ్డి, ఏఓ శ్రవంతి, నారీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, ఎఫ్పిఓ డైరెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకృతి సేద్యం ద్వారా పండించిన పంట ఉత్పత్తులకు సంబంధించిన మన నారీ ఎఫ్పిఓ తరఫున ఈ మార్ట్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని అందరికీ క్వాలిటేటివ్ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రకృతి సేద్యం ద్వారా పండించిన పంటలన్నింటినీ ఒక చోటకు చేర్చి వినియోగదారులకి అందుబాటులో కావాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ మార్ట్ ప్రారంభించడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో ఇంకా విస్తరించి ఫ్రూట్స్, వెజిటబుల్స్కి అదేవిధంగా ఇతర వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కూడా అన్నీ సరఫరా చేసి పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఒక ఫుడ్ బాస్కెట్ కాన్సెప్ట్లో సరఫరా చేయాలనే ప్రధాన ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఆయిల్స్ కానివ్వండి, లేకపోతే ఇతర చిరుధాన్యాల ప్రొడక్ట్స్ కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడ ఒకే ప్లేస్లో వన్ సేల్ పాయింట్ లాగా మనకు పెట్టి, వన్ స్టాప్ పాయింట్ లాగా పెట్టి బెనిఫిషియరీ అందరికీ సరసమైన ధరలకి అన్ని ప్రోడక్ట్స్ అందుబాటు చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఇది ముందు ముందు విస్తరింపజేయాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పదరేళ్ళు కొట్టా Thank you.